2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, అంటే మనం చూసే పాపులేషన్లో ప్రీమియం కస్టమర్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, బిలో మిడిల్ క్లాస్, అండ్ బేసిక్ ఎవరికైనా కూడా ఒక శాలరీ స్టార్ట్ అయ్యేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 20,000 నుంచి మొదలవుతూ ఉంటుంది. కానీ ఇంకోవైపు ఖర్చులు చూస్తే మాత్రం వచ్చిన జీతం ఎక్కడికి సరిపోవట్లేదు. అలా ఎవరైనా కూడా బేసిక్ 20,000 శాలరీలో ఉన్న వాళ్ళకి నెలకి ₹1,00,000 పైగా సంపాదించుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. కానీ మార్గాలు ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎన్ని మార్గాలు ఉన్నాయి ₹1,00,000 సంపాదించుకోవడానికి? మార్గాలు చాలా ఉన్నాయి, కానీ అందులో పనికొచ్చే మార్గాలు ఎన్ని ఉన్నాయి అంటే, గ్రేట్గా చెప్పాలి అంటే కనీసము ఒక 2-3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ నైస్ వేస్ ఆఫ్ మేకింగ్ మోర్ మనీ ప్రతి నెల మీరు సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అన్నట్టుగా ఒక ₹2,00,000 సంవత్సరానికి సంపాదించే వాళ్ళు అంటే దాదాపు 16 నుంచి 17,000 రూపాయలు నెలకు సంపాదిస్తున్నారు. అంటే 20,000 కంటే కూడా తక్కువ. అయితే ఈ 20,000 నుంచి 50,000 మధ్యలో ఎవరెవరైతే సంపాదిస్తున్నారో ఆ సంపాదనలు అసలు నిజంగా చెప్తున్నాను సరిపోవు. సో వీళ్ళందరి కోసము మనం ఒక కోర్స్ డిజైన్ చేసాము. అది ఏంటంటే, మీ దగ్గర ఏదైతే టాలెంట్ ఉందో, మీరు ఉద్యోగాలు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా, లేదంటే ఒక చిన్న వ్యాపారం చేస్తున్నారా, మీ అందరికీ కూడా తప్పకుండా ఆ టాలెంట్ ఉండబట్టే మీరు ఇలాంటి ఉద్యోగాలు కానివ్వండి, దాంతోపాటు ఒక వ్యాపారం కానివ్వండి మీరు చేయగలుగుతున్నారు. అండ్ అంత అమౌంట్ మీరు ప్రతి నెల తీసుకెళ్ళగలుగుతున్నారు. అంటే దానికి అర్థం ఏంటి? టాలెంట్ ఈజ్ ప్రెషియస్. మీ దగ్గర ఏదైతే కావాలో అది ఉంది, కానీ డబ్బులు రావట్లా. ఏం చేద్దాం మనం? సో దీనికోసం నేను ఏం చేశానంటే, ఒక వండర్ఫుల్ 2 days కోర్స్ కరికులం నేను తయారు చేశాను. ఇందులో ఏముండబోతుంది? దాదాపు 20 డిఫరెంట్ టాపిక్స్ ఉండబోతున్నాయి. ఎలా మనము ఈ 20 డిఫరెంట్ మార్గాలతో కనీసం సంవత్సరానికి 12 లక్షల నుంచి 16 లక్షల వరకు మీరు సంవత్సరానికి సంపాదించుకోగలుగుతారంటే కనీసం ₹1,00,000 నుంచి 1,20,000 లేదా 1,50,000 మీరు నెలకు సంపాదించుకుంటారు. ఓకేనా? సో లెట్ మీ టెల్ యూ ది పాయింట్స్ ఫస్ట్. అంటే స్పెషల్గా ఇక్కడ నేను చెప్తాను, ఎవరైతే ఈవెన్ చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ ఉన్న టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఉన్నారు, ఆర్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఇన్కమ్ ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా చదువుకున్న తర్వాత టాలెంట్ వచ్చిన తర్వాతే కదండి వాళ్ళు జాబులు చేస్తున్నారు. సో మీ టాలెంట్ని మీరు లెవరేజ్ చేస్తే, ఎవరికైనా నేర్పిస్తే మీకు ఎంత డబ్బు వస్తుంది, అది ఏ విధానంతో చేయాలో 20 డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ ఐడియాస్కి జస్ట్ నేను మీకు ఓవర్వ్యూ ఇస్తాను. దీని తర్వాత ఇన్డెప్త్గా క్లాస్లో నేర్పిస్తాము ఎలా మీకు వేరే వేరే మార్గాల్లో ప్రాక్టికల్గా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా మీరు సంపాదించుకునే కైండ్ ఆఫ్ ఐడియాస్తో పాటు మనం క్లాస్లో ఎలా సక్సెస్ఫుల్గా ఒక్కొక్క స్టూడెంట్ని మనం బయటికి పంపిస్తాం అన్న విషయం చెప్తాం. నా అందరికీ ఇదంతా ఓపెన్ సీక్రెట్ అండి, ఇది మాకు కూడా తెలిసిందే కదండి అంటారు. సో కొన్ని టాపిక్స్ మీకు తెలిసి ఉంటాయి, కానీ చాలా టాపిక్స్ ఉన్నాయి మీకు తెలియనివి. సో మీరు నోట్ చేసుకోండి, అవసరమైతే ఈ వీడియోని బ్యాక్ అండ్ ఫోర్త్లో మీరు రన్ చేసి మరీ నోట్ చేసుకోండి. సో ఫస్ట్ టాపిక్, ప్రైవేట్ ట్యూషన్స్ ఫర్ చిల్డ్రన్. ఎవ్రీబడి నోస్ ఆన్లైన్ ట్యూటరింగ్ ఉంది. సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్, టీచింగ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉంది. దీంతో పాటే టీచింగ్ లోకల్ లాంగ్వేజ్ క్లాసెస్ ఉంది. రైట్ ఎడ్యుకేషనల్ కాంటెంట్ని ఎలా రాయాలి, ఏ భాషలో మీకు వచ్చినా ఆ భాషలో మీరు రాసుకోవచ్చు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, ఎనీ లాంగ్వేజ్. ఓకేనా? డెవలప్ అండ్ సెల్ ఎడ్యుకేషనల్ కిట్స్. అసలు ఈ ఎడ్యుకేషనల్ కిట్స్ అంటే ఏంటి? చాలా డెప్త్గా నేర్చుకోబోతున్నారు ఈ సబ్జెక్ట్ గురించి, వినండి. సో స్టార్ట్ అండ్ ఆన్లైన్ ప్రీ స్కూల్ ప్రోగ్రామ్. దీని తర్వాత సమ్మర్ క్యాంప్స్ ఆర్ వర్క్ షాప్స్ ఉంటాయి. అండ్ ఆఫర్ పేరెంటింగ్ వర్క్ షాప్స్. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే శిరీష, సమ్మర్ వర్క్ షాప్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా టీచర్స్కి ఒక 2 to 3 months అనేది సెలవు ఉంటుంది. ఆ టైంలో వీళ్ళకి జీతాలు కూడా ఇవ్వండి. చాలా మంది స్కూల్స్, చాలా తక్కువ మంది స్కూల్స్ ఉన్నారు, దే ఆల్సో పే డ్యూరింగ్ ది సమ్మర్ స్కూల్ టైం అనమాట. సో వాళ్ళు ఏమంటారంటే, స్కూల్ క్లోజ్ ఉంది కాబట్టి మీకు శాలరీస్ రావు అంటారు. కానీ సమ్మర్ టైంలో స్కూల్ క్లోజ్ ఉన్నప్పుడు మీరు సమ్మర్ వర్క్ షాప్స్ ద్వారా మీరు ఎక్కువగా సంపాదిస్తారు. ఓకే, నౌ ఆఫ్టర్ దాట్ యు ఆర్ గోయింగ్ టు డెవలప్ అండ్ సెల్ ప్రింటబుల్ యాక్టివిటీస్. హౌ ఈస్ దట్ పాసిబుల్? అవన్నీ మీరు క్లాస్లో నేర్చుకుంటారు. నౌ ఫ్రీలాన్స్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్. టీచ్ మ్యూజిక్ ఆర్ డాన్స్ ఇఫ్ యు ఆర్ ఎ టీచర్ ఆర్ స్పెషలిస్ట్ ఇన్ మ్యూజిక్ అండ్ డాన్స్. స్టార్ట్అప్ ప్లే గ్రూప్. క్రియేట్ అ ప్రీ స్కూల్ కరికులం. దాంతో పాటే స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేషన్. అంటే దెర్ ఆర్ స్పెషల్ చిల్డ్రన్ హూ నీడ్ సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫోకస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, అది కూడా మీరు నేర్చుకుంటారు. దాంతో పాటే యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ డే కేర్ ఇఫ్ యూ విష్ టు.
ఓకే, దీంతో పాటే టీచ్ బేసిక్ ఫైనాన్షియల్ లిటరసీ. ఇది అందరికంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మీరు ఆ పిల్లలు కిండర్ గార్టెన్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకునే పిల్లలు కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, ఆర్ ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మీరు బేసిక్ ఫైనాన్షియల్ లిటరసీ ఇస్తే రేపటి రోజున వాళ్ళు ఉద్యోగం చేసుకునేటప్పుడు మీరు వాళ్ళకి దేవుడు అవుతారు. బికాస్ అందరూ ఉద్యోగాలు పొందిన తర్వాత క్రెడిట్ కార్డ్స్ బారిన పడతారు, పర్సనల్ లోన్స్ తీసుకుంటారు, ఎక్స్పీరియన్స్ ఉండదు, అప్పులు పెరిగిపోతాయి, డిప్రెషన్లోకి వెళ్తారు, సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్యూచర్ అంతా సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒక బేసిక్ ఫైనాన్షియల్ లిటరసీ మీరు ప్రొవైడ్ చేస్తే, నిజంగా నేను చెప్తున్నాను శిరీష, నాకు నా స్కూల్లో నా టీచర్ నేర్పించిన వాళ్ళ పేర్లు కానివ్వండి, వాళ్ళ ఫేసెస్ కానివ్వండి, ఇప్పుడు కూడా నేను మర్చిపోను. ఎందుకంటే వాళ్ళు కొట్టి తిట్టి మరీ నేర్పించారు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మై టీచర్. సో ఇలాంటి క్లాసెస్ గురించి మీరందరూ కూడా డీటెయిల్లో ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో మరి ఎవరికైనా కానీ ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి, లేదు నాకున్న శాలరీ కంటే నేను కొంచెం ఎక్కువ సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ఇట్స్ అ వండర్ఫుల్ ఐడియా మనం ఏదైతే ఇవ్వబోతున్నామో. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో చోట్లలో ఎన్నో విషయాల్లో పడిపోయేసేసి చాలా డీప్గా ఆలోచించేసి ఓన్లీ డిప్రెషన్కి గురవుతున్నారు, కానీ ఒక సొల్యూషన్ మాత్రం దొరకట్లేదు. సో అందరికీ కూడా ప్లాన్ చేసేసి ఈ లెవరేజ్ చేసుకోవాల్సిన ఐడియా ఏదైతే ఉందో, అంటే మీ దగ్గర ఉన్న టాలెంట్ని మీరు ఒక జాబ్లోనే కాదు, మీరు అదే టాలెంట్ ఒక పార్ట్ టైంలో కానివ్వండి, ఒక ఇంట్లో కూర్చొని ఫ్రీ టైంలో కానివ్వండి, మీరు దీంతో దాదాపు ₹1,00,000 మినిమం సంపాదించవచ్చు. అంటే మీరు జస్ట్ ఊహించండి ఎలాంటి కైండ్ ఆఫ్ క్లాసెస్ ఉండబోతుంది. సో ఇందులో ఒక కైండ్ ఆఫ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆపర్చునిటీ ఉంటుంది. మీరు ఒకవేళ హైదరాబాద్లో లేరు, ఆర్ హైదరాబాద్లో ఉన్న మీ దగ్గర టైం లేదు కానీ ఆన్లైన్లో అటెండ్ అవుతారు అంటే, మీరు ఇండియాలో ఎక్కడైనా ఉండండి, ప్రపంచంలోనే ఎక్కడైనా ఉండండి, మీరు ఈ క్లాస్ని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నేను పర్సనల్గా టీచ్ చేస్తాను. కాబట్టి మిమ్మల్ని ఎలాగా ప్రిపేర్ చేయాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ మెంటరింగ్ ఇవ్వాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ గైడ్ అండ్ కోచింగ్ ఇవ్వాలి, అది మొత్తం నేను పర్సనల్గా చూసుకుంటాను. సో మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ వదిలేయండి. నేను నా టీం మీకు పూర్తి సహాయాన్ని, ఆ ఐడియాని, ఆ డీటెయిల్స్ని మేము మీకు అనౌన్స్ చేస్తాము. అలాగే ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోమని చెప్తాను, ఎందుకంటే న్యూ ఇయర్ ఈజ్ అరౌండ్ ద కార్నర్. సో లెట్స్ సెలబ్రేట్ అండ్ లెట్స్ వెల్కమ్ ది న్యూ ఇయర్ ఇన్ అ బెటర్ వే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.